సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా గొప్ప నటుడైన పవన్ కళ్యాణ్ డబుల్ గేమ్లు ఎలా ఆడతాడు, డబుల్ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తాడన్నది ఇప్పుడు ఈ ఒక్క నిమిషంలో నేను చెప్తానండి. 2017లో సుగాలి ప్రీతి చనిపోయింది. 2019 ఎలక్షన్స్ వరకు పిన్ డ్రాప్ సైలెన్స్ పవన్ కళ్యాణ్. ఆ కేసు ఊసే లేదు. 2019 నుంచి 24 వరకు ఎక్కడికి పోయినా సెంగిరిమింగిన ఎగురుతాడు, వంగుతాడు, రుద్దుతాడు. అసలు కారు మీద ఎక్కి కవాతు చేస్తాడు, కుక్కల వ్యాన్ ఎక్కి మురుగుతాడు. సుగాలి ప్రీతి జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న దెబ్బ తగిలితే మీరు అలమటిస్తారు, సుగాలి ప్రీతి అని చెప్పేసి. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను గెలిచి మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ కేసు నేను డీల్ చేసేది సుగాలి ప్రీతి కేసు అన్నాడు. 2024 ఎలక్షన్స్ అయిపోయినాయి, పిన్ డ్రాప్ సైలెన్స్. 2025 ఫిబ్రవరిలో సిబిఐ వాళ్ళు ఇంకా ఈ కేసుని మేము డీల్ చేయలేమని చేతులు ఎత్తేసారు. మా దగ్గర ఎన్నో కేసులు ఉన్నాయి, మాకు సమయం లేదని. కానీ పవన్ కళ్యాణ్ నోరు కూడా మెదపలేదు. 6 రోజుల క్రితం ఒక చిన్నారి, 3 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురై చనిపోతే ఈరోజు ఒక చిన్న మెసేజ్ పెడతాడు. చిన్న మెసేజ్, అరవడాలు లేవు, గెంతడాలు లేవు, ఊగడాలు లేవు, చిన్న మెసేజ్. నా మనసు కకావికలమైందని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సుగాలి ప్రీతి కేసులో అంటే, సిబిఐకి అప్పగించింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 5 లక్షల డబ్బులు ఇచ్చారు, 5 సెంట్ల రెసిడెన్షియల్ ప్లాట్ ఇచ్చారు, 5 ఎకరాల భూమి ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, చావుల్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నది ఎవరు? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉండి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే సెంగిరిమింగిన ఎగిరేది ఎవరు? డబుల్ గేమ్లు ఆడేది ఎవరు?